ప్రియ మరీ తల్లి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. నిర్మలగిరి పుణ్యక్షేత్ర ప్రాంగణములో నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. ఈ పుణ్యక్షేత్రానికి ముఖద్వారములో ఆ మరీ తల్లి 1982 సంవత్సరములో కీర్తిశేషులైనటువంటి మహాఘనత వహించినటువంటి ములగడ జాన్ ఏలిన వారికి దర్శనమిచ్చి, ఆ దర్శనము ద్వారా ఆ మహనీయుడు ఇక్కడ ఆ మరీ తల్లి యొక్క స్వరూపమును ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి నేటి వరకు ఈ పుణ్యక్షేత్రం ఎంతో అభివృద్ధి చెందుతూ అనేక మంది భక్తులకు కొంగు బంగారమై విలసిల్లుతూ ఉన్నది. ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు అన్ని ప్రాంతముల నుంచి, కర్ణాటక నుంచి మరియు ఒరిస్సా నుంచి, తమిళనాడు రాష్ట్రం నుంచి, మరి తెలంగాణ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఈ తల్లిని దర్శించుకుంటూ ఆ తల్లి యొక్క వరాలను పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రశస్తమైనటువంటి మరీ తల్లిని గురించి మీ అందరూ కూడా నేను ఆమెను గురించి ప్రకటన చేయటానికి, ఆమె గొప్పతనాన్ని లోకానికి ప్రకటించటానికి, అనేక మంది భక్తులకు తెలియజేయటానికి నాకెంతో సంతోషంగా ఉంది. ఆ విషయాన్ని గురించి, అంటే మరీ తల్లిని గురించి, ఈ పుణ్యక్షేత్రం యొక్క అభివృద్ధిని గురించి మాట్లాడాలని, ఇక్కడ వస్తూ ఉన్నటువంటి ప్రజలకే కాక సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆ మహిమ కలిగినటువంటి నిత్య నిష్కళంకమైనటువంటి మరీ తల్లిని గురించి నేను మీ అందరికీ తెలియచేయాలని చెప్పి నాకు ఎంతో ఆశగా ఉన్నది. ఎందువల్లంటే మరియమ్మ తల్లి లాంటి మానవ కుమార్తె, దుహిత కుమార్తె ఈ ప్రపంచములో ఎన్నడూ ఎప్పుడూ జన్మించి ఉండలేదు. ఎందుకంటే ఆమె దేవుని వరప్రసాదముల చేత ఈ లోకములో ఉద్భవించింది. దేవుని కృపావరముతో నింపబడినటువంటి తల్లి. దేవుడే ఆమెను ప్రత్యేకంగా మానవులకు దేవునికి మధ్యవర్తిగా ఆమెను ఎన్నుకొని, ఆమె ద్వారా ఆకారము లేనటువంటి దేవుడు, నిరాకారుడైనటువంటి దేవుడు ఇదిగో మాంసమును ధరించి మానవుడుగా మానవుల మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా అవతరించాడు. కాబట్టి పునీత అగుస్తీను వారు ఒక చక్కనైనటువంటి మాటను అంటూ ఉన్నారు. ఏమిటంటే, బ్లెస్డ్ మదర్ ఈజ్ ద ఫ్లవర్ ఆఫ్ ద ఫీల్డ్ ఫ్రమ్ హూమ్ ద లిలీ ఆఫ్ ది వ్యాలీ హ్యాస్ బీన్ బోర్న్ అంటాడు. ఇదిగో మరీ తల్లి ప్రపంచం అనేటువంటి ఈ పొలములో అతి సుందరమైనటువంటి పుష్పముగా వికసించింది. ఆమె నుంచే ఒక అద్భుతమైనటువంటి దేవుడు, పాపము లేనటువంటి వాడు, నిష్కళంకమైనటువంటి వాడు ఉద్భవించాడు అని చెప్పి పునీత అగుస్తీను వారు అంటూ ఉన్నారు. కాబట్టి అంతటి ప్రశస్తమైనటువంటి మరీ తల్లిని గురించి మీ అందరికి విశదపరచాలని, మీ అందరికి తెలియచేయాలని చెప్పి నేను ఎంతో ఆశగా ఉండి ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మీ దగ్గరకు రావాలని, మీతో ముచ్చటించాలని, ఆ తల్లిని గురించి మీకు తెలియచేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదిగో ఈ మహా అద్భుతమైనటువంటి నిర్మలగిరి పుణ్యక్షేత్రం నుంచి మీకు విశదపరచడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ప్రసారమయ్యేటువంటి నిర్మలగిరి పుణ్యక్షేత్ర అభివృద్ధిని, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలని, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రార్థనలను మరియు ఆ తల్లి చేస్తూ ఉన్నటువంటి అద్భుతాలను నేను మీ అందరికీ ఈ సోషల్ మీడియా ద్వారా విశదపరుస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా తిలకించి
ఆ మరియ తల్లి యొక్క అద్భుతమైనటువంటి వరాలను, అద్భుతమైనటువంటి శక్తిని మీరందరూ కూడా పొంది మీ కుటుంబాలు, మీ బిడ్డలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లాలని, ఆ మరియ తల్లి దీవెనలో మీ కుటుంబాల మీద కుమ్మరించబడాలని నేను ఎంతో ఆశతో మీకు ఈ విషయాలను విశదపరుస్తూ ఉన్నాను.